ధ్యానం శ్వాస పీల్చుకున్నంత సులభం అని బాబూజీ అనేవారు. మరి అలాంటప్పుడు దాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అని వారిని ప్రశ్నించాను. చిన్నపిల్లవాడు తన మాతృభాషను సహజంగా నేర్చుకుంటాడు. కానీ ఇతరులు కష్టపడి చదివి నేర్చుకోవాల్సిందే. కానీ అందులో ప్రావీణ్యం సంపాదించాలంటే ఎవరైనా భావంతో, భక్తితో, శ్రద్ధతో నిర్విరామంగా అధ్యయనం చేస్తే గాని అది లభించదు. అదేవిధంగా ధ్యానం సహజంగా చేసేది అయినప్పటికీ పరిపూర్ణతను సాధించాలంటే మనం గురువుని ఆశ్రయించి నేర్చుకోవాల్సిందే అని బాబూజీ వివరించారు.